కోల్కతాలో పీజీ డాక్టర్పై హత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాచార ఘటనపై విచారణ జరుపుతున్న కోల్కతా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ఆదివారం వరకు గడువు విధించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావడంతో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల్లో పరిస్థితులపై ప్రతి 2 గంటలకోసారి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటు కోల్కతాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున డాక్టర్లు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. డాక్టర్లపై వేధింపులు ఆపాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సో ఓవరాల్గా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన కొనసాగుతూ వస్తుంది, డీటెయిల్స్ ఏంటి? కోల్కతాలో డాక్టర్ రేప్ హత్య ఘటన దేశం అంతా కూడా అట్టుడుగుతోంది. ఈ ఘటన పైన తక్షణమే విచారణ జరిపి నిందితులకు శిక్ష విధించాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసనలకు దిగుతున్నారు. 2 రోజుల కిందటే దేశవ్యాప్తంగా నాన్ ఎమర్జెన్సీ సేవలన్నిటిని కూడా నిషేధించి వాటన్నిటిని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి డాక్టర్లందరినీ కూడా ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ లో జరుగుతున్నటువంటి ఇటువంటి అఘాయిత్యాలు నిరోధించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఆ కమిటీకి అన్ని వర్గాలతో చర్చించి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకొని దీనిపైన విచారణ జరపబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరిస్తూ మంగళవారం నాడు విచారణ జరపాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును మంగళవారం విచారించబోతోంది. ఈ మొత్తం వ్యవహారం పైన ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్ కానీ, అలాగే ఆసుపత్రుల్లో వైద్యులకు, అలాగే నర్సులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, అలాగే కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఫెయిల్ అవుతున్నాయి, డాక్టర్లను, ట్రైనీ డాక్టర్స్ ను ప్రొటెక్ట్ చేయడంలో ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నారు, దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందుకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకోవైపు ఇప్పటికే ఈ కేసును సిబిఐ దర్యాప్తుకు స్వీకరించింది. సిబిఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే ఎవరైతే ఈ కేసులో నిందితుడు ఉన్నాడో అతనికి లై డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించే దిశగా సిబిఐ పర్యటన చేస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం పైన సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా విచారించి ఎల్లుండి విచారణ జరపబోతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, దాని ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్ కానీ, అలాగే హాస్పిటల్స్ లో వైద్యుల భద్రతకు మరిన్ని సూచనలు, సిఫారసు చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. కోల్కతాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు, వైద్య విద్యార్థులు, నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నిరసిస్తూ కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం సమీపంలో పెద్ద ఎత్తున జనాలు ఆందోళన దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను అడ్డుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జ్ కూడా చేశారు. అలాగే కొందరు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరసనకారులు ఆందోళనతో సాల్ట్ లేక్ స్టేడియం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.